హలో ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ మట్కా కుల్ఫీని ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. పైగా ఇది ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది, అందుకని నేను కూడా ట్రై చేశాను. వెరీ సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టి తర్వాత అందులో మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు మిల్క్ని తీసుకున్నాను. సో మిల్క్ ఫస్ట్ బాయిల్ వచ్చినాక ఫ్లేమ్ని బాగా తగ్గించేసి కలుపుతూ ఉండాలి. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నట్టు అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కాకపోతే ఫ్లేమ్ని కాస్త తగ్గించి పెట్టుకోండి. ఇగో నేను ఇక్కడ 3 పాట్స్ తీసుకున్నాను, చిన్నవి, కడిగేసి దాన్ని పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 1 కప్ షుగరు, అలానే ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్, ఇలాచీని బాగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇగోండి కాస్త బాయిల్ అవుతుంది కదా మిల్క్ని. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ మిక్చర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బబుల్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా కలుపుతూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. కేసర్ మట్కా కుల్ఫీ కదా, నేను ఇక్కడ సాఫ్రన్ని వేసుకోవటం మర్చిపోయాను. యాక్చువల్గా దీన్ని పాలలో సోక్ చేసి వేస్తే మంచి కలర్ వస్తుంది, బట్ నేను డైరెక్ట్గానే వేసేసాను. మీరు కొంచెం పాలు తీసుకొని అందులో సోక్ చేసి వేసుకోండి. సో మనం సాఫ్రన్ కూడా వేసాక కలుపుకోవాలి. ఇప్పుడు నేను 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని తీసుకున్నాను. దాన్ని కూడా ఆ మిక్చర్లో వేసేసి బబుల్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలి. ఇంకా అంతే అండి. దీన్ని బాగా కలిపేసిన తర్వాత కాస్త చిక్కబడినాక మనం స్టవ్ కట్టేసి దీన్ని చల్లార్చుకోవాలి. బాగా కూల్ అవనివ్వాలి. ఇగోండి చల్లారింది. ఇప్పుడు మనం పాట్స్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాట్స్లో మన ఈ మిక్చర్ని ఫిల్ చేసుకోవటమేని. ఇగోండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. మొత్తం 3 పాట్స్ తీసుకున్నాను నేను. లేదంటే గ్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి ఇప్పుడు, క్లే గ్లాసెస్, దాంట్లో అయినా మనం చేసుకోవచ్చు. పైనుంచి బాదాము, అలానే కేసర్ మట్కా కుల్ఫీ అన్నాం కదా, కాస్త సాఫ్రన్ 1-2 కూడా దానిపైన వేసి గార్నిష్ చేసుకొని ఓవర్ నైట్ మనం దీన్ని ఫ్రీజ్ చేసుకుంటే కేసర్ మట్కా కుల్ఫీ రెడీ.